మనం అందరం కూడా మన గోమాతల్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం. అందరూ ఏకాదశి పేపర్ తీసుకోండి. అలాగే కాళోజీ కళాభవన్ కళాక్షేత్రం రేపు 28 మనం అందరం అభయ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ప్రోగ్రామ్. చాలా మంది పీఠాధిపతులు స్వామీజీలు పెద్దలు వస్తున్నారు. మనం అందరం అక్కడ కలుద్దాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఏం లేదు, మనం బతికున్నాం, ఇంకా చచ్చిపోలేదు అని చెప్పడానికి అంతే. మనం అలా కలుస్తుంటే మనం ఉన్నామనే విషయం మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సార్ మర్చిపోవద్దు. మనం అందరం, మీ అందరికి ఆహ్వానం వచ్చింది సార్. అందరికీ నాన్న తల్లి నువ్వు అడిగింది కానీ ఒక్కసారి చక్రపాణి గారితో నా నిక్నేమ్ కూడా అదే సార్, తెలుసా సార్? చక్రి మా గురుగారి పేరు చక్రం అని. నానా చక్రపాణి తోపు తీయరా స్నాపు. నువ్వు మీరు ఎలాగే దుమ్ము లేపు, యూ డోంట్ స్టాప్. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. నానా 28 అందరం కలుద్దాం నాన్న. చాలా సంతోషం నాన్న. అందరూ కార్డులు తీసుకోండి, ఏకాదశి పేపర్ తీసుకోండి, అలాగే మన ఇన్విటేషన్ తీసుకోండి నాన్న. సార్ సార్ చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం సార్. చాలా సంతోషం నాన్న. ఇది మీ ఏరియాలో ఒక్కోటి అంటించండి నాన్న, మర్చిపోవద్దు. అలాగే బయట నాన్న వస్తాను. అలాగే అలాగే ఇది మంచి ప్లేస్ లో కట్టించండి. వండర్ఫుల్ నండి, నన్ను ఇంకా బాగుంది, ఇంకా సూపర్ సూపర్ నండి. ఈ జిల్లాకు బయటికి పోతే ఫోటో దిగుదాం, మంచి నీళ్ళు తీసుకుందాం. ఏమంటారు? వీడియోలో కనపడుతుందా? అడుగు ఇప్పుడే ఇంటర్వ్యూలో చెప్పా, మనకు అవసరం లేదు. మన దేవాలయాల ఫండ్స్ అన్ని బయటికి పోతున్నాయి, దేవాలయాల కంటే ఎక్కువ. దాని గురించి మనం పవర్ లోకి రావాలి, మన గుళ్ళకి మనం పవర్ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ తప్పుకోవాలి ఖచ్చితంగా. పెత్తనం మన మీద చేసేది ఏంది? మన పైసలు పట్టుకెళ్ళి మొల్లాలకి పాస్టర్లకి ఇచ్చేది ఏంది? అవును, అర్థమైందా? ఇప్పుడు మన సీఎం సార్ ఏం చెప్పాడు? నన్ను ఉద్దీన్ అని కలిపి పిలవండి అన్నాడు. అర్థమైందా? మనకెందుకు అది? అర్థమైందా? ధర్మం కోసం జీవించేవాడు, దేశం కోసం జీవించేవాడే సీఎం సీట్ లో ఉండాలి. అర్థమైందా? అర్థమైందా?